మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. మెగాస్టార్ ఫ్యాన్ అనే చిత్ర దర్శకుడు కిరణ్ వారియర్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి 20 సంవత్సరాలుగా ఎంతో ఆప్తులైన మెగా ఫ్యామిలీ చిత్రాలను వాళ్ళ ఆశీస్సులతో విడుదల చేసినటువంటి క్రాంతి పిక్చర్స్ ఎన్వి రెడ్డి గారిని ఈ చిత్రంలో ఒక కీలక పాత్రన చేయడం కోసం అడగగా చిత్రం యొక్క మొత్తం కథ విని వెంటనే ఒప్పుకోవడంతో ఈ చిత్రంలోని ఒక కీ రోల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, అలాగే ఇదివరకు ఏ మాస్టర్ పీస్ అనే పెద్ద ప్రాజెక్టులో చేసిన ఎన్వి రెడ్డి గారు హీరోగా ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. Education institutions in one is in Gajapatinagar and one is in Gajwaka. Recently I have entered into the movie field, and my first movie is Kaliyuga Bhagavan, which was released on 21st April 2024. Already 21 April 2024 release avadam jarigindi. Movie peru Kaliyuga Bhagavan, near about 50 నుంచి 70 థియేటర్ వరకు ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ సమావేశానికి కారణం నా యొక్క రెండవ మూవీ, నేను నిర్మాతగా చేసిన రెండవ మూవీ. ఈ మూవీ యొక్క పేరు మెగాస్టార్ ఫ్యాన్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి చిత్రం అంతా పూర్తయిపోయింది. ఓన్లీ మనం రిలీజింగ్కి సన్నాహాలు చేపట్టడం జరుగుతుంది. ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో మన క్రాంతి పిక్చర్స్, అందరికీ తెలిసిన క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు ఒక హీరోల్లో ఆల్రెడీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి హీరో లుక్స్ రాజు, మనందరికీ సుపరిచితులు. గాజువాక లుక్స్ రాజశేఖర్ గారి బ్రదరు లుక్స్ రాజు, అండ్ సోను రెడ్డి హీరోయిన్, అండ్ జబర్దస్త్లో వేసినటువంటి అప్పారావు బాబాయ్ గారు, తర్వాత ప్రకాష్ గారు, తర్వాత గడ్డ మురళి గారు, తర్వాత సై మూవీలో ఉన్నటువంటి మన సై ఫేమ్ సూర్య గారు, తర్వాత యూవీ క్రియేషన్స్ నరసింహ గారు, తర్వాత సరిపల్లి సతీష్ గారు, వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ ఏంటంటే ఆగస్టు 22న మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుకి ఈ సినిమాని విడుదల చేద్దామని మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ మూవీలో చాలా వరకు మేము మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి తాలూకా ఆలోచనల్ని, ఆయన తాలూకా ఉద్దేశాలని, ఆయన అంటే మనకి ఎంత ఆశగా ఉంటాము, ఎంత ప్రేమతో ఉంటాము, ఆయన ఎంత అధికంగా మనం చూస్తాము, గొప్పవారుగా చూస్తాము అనేది ఆ ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్ని రకాల పాటలు, ఫైట్స్, కామెడీ అంతా కలుపుతూ ఐదు పాటలు ఇందులో క్రోడీకరించడం జరిగింది. పాటలన్నీ చాలా మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాను. అలాగే ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాని ఈ చిరంజీవి గారి బర్త్డే అయినటువంటి ఆగస్టు 22న రిలీజ్ చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి మన క్రాంతి పిక్చర్స్, మన ఆంధ్రప్రదేశ్ క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు మనకు సహకరించడం జరుగుతుంది. ఆయనకి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి మూవీకి దర్శకత్వం వహించినటువంటి కిరణ్ వారియర్, ఈ పేరు ఆచంతి కిరణ్ వారియర్ గారు. ఈయన ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీకి డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ రెండో మూవీ కూడా మన రెడ్డి గారు, క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారికి తాలూకా రెండో పిక్చర్స్ కూడా ఈయన దర్శకత్వం వహిస్తున్నారు. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మాకు సహకరిస్తారని, మాకు సహాయం చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు కిరణ్ వారియర్. నేను మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీకి దర్శకత్వం వహించాను. ఈ మూవీ ముఖ్యంగా ఫ్యాన్స్ని ఆరాధించడం కోసమే కాదు, మొత్తం అందరినీ కూడా వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్ళేలాగే తీసాను సినిమా అని భావిస్తున్నాను. అలాగే ముఖ్యంగా మనకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, క్రాంతి పిక్చర్స్ వాళ్ళ అబ్బాయి ఎన్వి రెడ్డి గారు ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ, ఆయన నేను కథ చెప్పగానే అంతా విని అంతా ఓకే అని చెప్పి ఆయన వచ్చి నటించి నాకెంతో సపోర్ట్ చేసినందుకు ఆయన స్పెషల్ థ్యాంక్స్ అండి చేయడం జరుగుతుంది. అయితే ఈ మూవీలో చాలా వరకు మేము మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి తాలూకా ఆలోచనల్ని, ఆయన తాలూకా ఉద్దేశాలని, ఆయన అంటే మనకి ఎంత ఆశగా ఉంటాము, ఎంత ప్రేమతో ఉంటాము, ఆయన ఎంత అధికంగా మనం చూస్తాము, గొప్పవారుగా చూస్తాము అనేది ఆ ఫ్యాన్స్ని ఉద్దేశించి
అన్ని రకాల పాటలు, ఫైట్స్, కామెడీ అంతా కలుపుతూ ఐదు పాటలు ఇందులో క్రోడీకరించడం జరిగింది. పాటలన్నీ చాలా ముచ్చటగా ఉంటాయని ఆశిస్తున్నాను. అలాగే ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాని ఈ చిరంజీవి గారి బర్త్డే అయినటువంటి ఆగస్టు 22న రిలీజ్ చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి మన క్రాంతి పిక్చర్స్, మన ఆంధ్రప్రదేశ్ క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు మనకు సహకరించడం జరుగుతుంది. ఆయనకి నా యొక్క ధన్యవాదములు. అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి మూవీకి దర్శకత్వం వహించినటువంటి కిరణ్ వారియర్, ఈయన పేరు ఆచంటి కిరణ్ వారియర్ గారు. ఈయన ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీకి డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ రెండో మూవీ కూడా మన రెడ్డి గారు, క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారికి తాలూకా రెండో పిక్చర్స్ కూడా ఈయన దర్శకత్వం వహిస్తున్నారు. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కిరణ్ వారియర్ ఏంటంటే ఆయన ఈజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ఈజ్ బేసికల్లీ ఫ్రమ్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు ఈయన పరిచయం అయినప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే, నా ముందు కలియుగ భగవాన్ మూవీలో కూడా ఈ కిరణ్ వారియర్ డైరెక్టర్ నాకు కొరియోగ్రాఫర్ అండ్ ఫైట్ మాస్టర్గా చేయడం జరిగింది. డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ ఫైట్ మాస్టర్గా నేను ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి కలియుగ భగవాన్లో ఈయన కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది, డాన్స్కి అండ్ ఫైట్ మాస్టర్గా చేయడం జరిగింది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో ఈయన ప్రధాన పాత్ర ఆపోజిషన్ విలన్ రోల్ ప్రదర్శించారు ఈ మెగాస్టార్ ఫ్యాన్లో. అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ కూడా ఈయన చేయడం జరిగింది. సో ఈ సినిమాను మేము 22వ తేదీ రిలీజ్ చేస్తున్న అటువంటి కారణంగా ఒకటి. రెండోది క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయడం కారణంగా, ఎన్వి రెడ్డి గారు తనని మాకు హీరో ఒక కీ రోల్ కూడా ఇందులో ఉండడం కారణంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. తమరు మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులందరూ సహకరించి ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరిచి మాకు సహకరిస్తారని, మాకు సహాయం చేస్తారని మీ అందరికీ మాకు కోరుకుంటున్నాను. ఈ 3 ఏరియాస్లో చేసాం. బడ్జెట్ ఎంత ఉందండి సినిమాకి? బట్ నియర్ అబౌట్ 90 దగ్గర అయింది సార్, 91 దగ్గర. చిరంజీవి పరంగా అంటున్నా కదా, పొలిటికల్గా ఉంటుందా? పొలిటికల్గా ఏముండదండి, అంత ఎంటర్టైన్మెంట్ జోనర్లో వెళ్ళాము. అంటే ఒక చిరంజీవి గారి అభిమానికి ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నాడు, ఏ రకంగా దాన్ని చేసాడు అన్నదాన్నే చూపించాం. కానీ పొలిటికల్ గా అయితే ఏమీ లేదు. సెన్సార్ రిలీజ్ అనుకుంటున్నారా? ఓటీటీ థియేటర్ రిలీజ్ ఆగస్ట్ 22 థియేటర్ రిలీజ్. సార్ ఈ విషయం చిరంజీవి తెలిసిందండి సార్? చిరంజీవి గారి వరకు వెళ్ళింది సార్. లేదు సార్, 100% వెళ్ళింది. స్వామినాయుడు గారితో మేము టచ్ లో ఉన్నాం సార్. స్వామినాయుడు గారు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు సార్. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణ స్వామినాయుడు గారు మనకి చాలా కోఆపరేట్ చేశారు సార్. ఆయనకి అన్ని విన్నవించాం, చూపించాం, సినిమా మొత్తం చూశారు. గురువు గారికి మన బాస్ చిరంజీవి గారు కూడా తెలిసింది. ఏమో సార్, బై గాడ్ గ్రేస్ మీ దయ వల్ల అందరూ సహకారం చేస్తే అది కూడా నెక్స్ట్ అదే జరుగుతుంది ఆశిస్తున్నాం.